హాయ్. చాలా దరిద్రంగా ఉంది. పర్లేదు, మా రూమ్ ఇలా ఉంటుంది రోజు. సో వచ్చాను బెంగళూరుకి ఈరోజే మార్నింగ్ 11 కల్లా బయలుదేరా గుంటకల్ నుండి. అండ్ బెంగళూరుకి 5:30కి వచ్చా. గెస్ వాట్, 5:30 to 8:30 ట్రాఫిక్లో సంసారం చేసి 8:40కి రూమ్కి వచ్చా. అంటే బస్ స్టాప్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 10 నిమిషాలు పట్టింది, ఎందుకంటే పొద్దుంచి బస్సులో ఉన్నాగా కాలు పట్టుకుపోయి. అండ్ ఐ గాట్ సంథింగ్ ఫ్రమ్ మై హోమ్. ఈ 2 బ్యాగులు ఈ బ్యాగ్ తీసుకెళ్ళా. అంటే ఇంత ఫుల్ కూడా ఉండలేదు నేను తీసుకెళ్ళినప్పుడు. యాడ్ ఆన్ లైక్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఇవి చెట్లు తినడానికి, అంటే అవి కూడా తినడానికి అనుకోండి. నంబర్ 4 పొడి. అండ్ దట్స్ ఇట్. ఇవన్నీ బట్టలే ఇంకా. సో ఇది పక్కన పెట్టేస్తాను. అండ్ దిస్ వన్ ఈజ్ బుక్ కాల్డ్ ఫుల్ డార్క్ నోస్టర్స్. చాలా బాగుంది స్టోరీ. ఇంకా అయిపోలేదు చదవడం, కంటిన్యూ. అండ్ ఇంకోటి మల్టీ కుక్ కెటిల్ దట్ కెన్ కుక్. అది కుక్ చేసి నేనే కుక్ చేస్తాను. అంటే మెయిన్గా హాట్ వాటర్ కోసం అండ్ మ్యాగీ. మోస్ట్ ప్రాబ్లీ మనం దీంట్లో మ్యాగీ తప్ప ఇంకేం చేసుకోం. బట్ హాట్ వాటర్ కోల్డ్ వెదర్ కాబట్టి కావాలి, ఎందుకంటే ఎక్కువ కోల్డ్లో ఉంటే చచ్చిపోతుంది. అంటే ఇది ఓపెన్ చేశాను అనుకోండి, అక్కడ ఇది దాని బేసు, ఇది దాని మూత, ఇది దాంట్లో పెట్టడానికి ఇచ్చారు. అండ్ ఐటమ్ అండ్ ఇంకోటి వారంటీ. అంటే ఇందులో వచ్చింది అయితే ఇదే. ఈ డబ్బా నాకు తెలిసి డబ్బాలో పెట్టడమే సేఫ్. అవసరం ఉన్నప్పుడు తీసి వాడుకోవడం బెటర్. అందులో మా అమ్మ ఏం పెట్టిందో నేను కూడా చూడాలి. వంట చేస్తుండే, కాకపోతే మనం వినాయకుడి దగ్గర నుండి ఏం చేస్తుందో మనం చూడలేదు. ఇది ఓకే, ఎల్లిపాయ కారం నాకే. ఎందుకంటే మనం పీజీలో ఫుడ్ నాన్ వెజ్ చేస్తారు, సండే నాన్ వెజ్ చేస్తారు, మనం నాన్ వెజ్ తినాం కాబట్టి ఇది అనమాట. అంటే మొన్న తీసుకొచ్చింది, లాస్ట్ టైం మా ఇంటి నుంచి వచ్చాయన్నమాట. ఇది ఇలానే ఉంది. దిస్ ఈజ్ సమ్ పౌడర్ అండ్ పికిల్ డబ్బా అయిపోయింది. అండ్ ఇంకో పొడి ఇది అయిపోయింది. ఇంకా ఇంకొక బాక్స్ ఉంది, పెద్ద బాక్స్లో తీయలేను. సో ఇది ఎల్లిపాయ కారం, ఇది ఇక్కడ పెట్టేస్తాం. ఓపెన్ చేయను, ఎందుకంటే ఇంకో మొన్నది ఇచ్చిన ఎల్లిపాయ కారం కొంచెం మిగిలి, అది అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేస్తాం. అండ్ దిస్ థింగ్ ఈజ్ ఓకే. ఇది పొడి ఒత్తుతుంటే అర్థమైపోతుంది. దీంట్లోకి వేద్దాం. మేబీ సేమ్ పొడి అయితే పర్లేదు, లేదంటే బాక్స్ కూడా కడగాలి. అంటే ఇది అయిపోయి ఒక 1 వీక్, లాస్ట్ వీక్ అయిపోయిందిలేండి నేను ఊరికి వెళ్ళే ముందు రోజు. సో కాబట్టి పర్లేదు, వేసేజ్ మరి వేస్తా ఊరికి లేదు ప్రస్తుతానికి. అండ్ మెయిన్ ఐటమ్ ఇది. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటో నాకు కూడా తెలుసు. ఏదో పొడిలాగే ఉంది. పొడి 2 పొడులు అయితే పెట్టదు, ఎందుకంటే ఇది ఉందని చెప్పా. ఇది కొంచెం తేడా కొట్టు.
5 seconds టైం ఇస్తాయి. ఇదేందో చెప్పండి ఒకసారి. గెస్ వాట్? పొడి, చక్కెర, షుగర్. అంటే నేను కాఫీ చేసుకుంటానేమో అని పంపించాను. నైస్. దాంట్లో కాఫీ కూడా చేసుకోవచ్చు. సో కవర్లో పెట్టి వాడలేం కాబట్టి దీంట్లో చేసి పెట్టేద్దాం. అండ్ మెయిన్ థింగ్ బెడ్ పైన పడింది. బెడ్ పైన పడితే రాత్రి నాకు చిక్కలు దోమలు చీమలతో. సో ఓకే, డన్ 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 డన్. ఇది డన్. ఇప్పుడు మనం వీటిని సర్దుకుందాం. ఇవన్నీ ఇప్పుడు సర్దాలి. ఎక్కడ సర్దాలో నాకు కూడా తెలియదు, చూస్తాం. ఇది మన బెడ్. ఇప్పుడు దీన్ని చదువుకొని పండుకోవాలి. ఇంకా రూమ్లో ఎవరు రాలేదన్నమాట. మనమే ఫస్ట్ ఐటమ్. హాలిడేస్ నుంచి వచ్చిండే ఫస్ట్. అంటే మా ఫ్రెండ్ ఈరోజు నైట్ ప్రాబబ్లీ మార్నింగ్ 3 ఒకడు 4 ఒకడు వస్తాడు. ఇంకోటి రూమ్ ఖాళీ చేశాడు. ఇంకోడు అంటే ఆడు వేరే రూమ్ నుంచి ఈ రూమ్ షిఫ్ట్ అవుతున్నాడు. వాడు 4 o'clock అలా వస్తాడు. సో ఓకే, అన్న ఒక్కొక్క దగ్గర పెట్టేద్దాం. కాఫీ పౌడర్ తెచ్చుకుంటే బాగుంది. అండ్ మెయిన్ థింగ్, నాకు కొత్త షెల్ఫ్ దొరికింది. వెనకాల మా వాష్రూమ్, దాంతో మనకి పని లేదు. ఇదంతా మనకి మేబీ కింద దాంట్లో అది పెడితే బాగుండు. ఇక్కడ బట్టలు పెట్టుకోవచ్చు. ఇంకా పైన నుంచి తెచ్చినటువంటి ఇక్కడ పెట్టాలి నావే ఇవన్నీ. సో ప్రాబబ్లీ ఇదంతా మనకే దొరికింది. మా ఫ్రెండ్ ఇది వీళ్ళతో షేర్ చేసుకున్నాను అనమాట. నా ఐటమ్స్ తన ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడే సర్దుకోవడం బెటర్. ఇది ఇక్కడ కింద దొద్దాదు. అండ్ ఇవి మనవే. ఇవన్నీ అవతల దాంట్లో పోతాయి. 5x బాగా అట్లా 1x బెటర్. ఇంకా అది ఆ లగేజ్ డ్రెస్ అంతా. ఈ ఐటమ్స్ ఏమవసరం అక్కడే. ఆ స్టవ్ ఒక్కటే అక్కడ పెట్టా. మిగతా అన్ని సర్దుకోవాలి. ఇప్పటివరకు చేసింది నాకే ఎక్కువ అనిపించింది. నాకు ఇంతకంటే ఎక్కువ ఓపిక లేదు. ఎందుకంటే టైం ఆల్రెడీ 10-11 అవుతుంది. సర్దుకొని నేను పడుకుంటా. బాయ్.